బీట్రూట్ ను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచడం నుంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బీట్రూట్ ముదురు ఎరుపు రంగు పోషకాలతో నిండి ఉండడం వల్ల దీనిని సలాడ్లు, జ్యూసులు, సూపులలో చేర్చుతుంటారు. కానీ ప్రతిదీ అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. ఇటీవల నిపుణులు కొన్ని వ్యాధుల రోగులు బీట్రూట్ తినడం మానేయాలని హెచ్చరించారు. ఇది వారికి హానికరం కావచ్చు. నివేదికల ప్రకారం లో బీపీ, మూత్రపిండాలు రాళ్ళు లేదా ఏదైనా అలర్జీతో బాధపడుతున్న వ్యక్తులు బీట్రూట్ ను తినకూడదని సూచిస్తున్నారు. ఏ వ్యాధుల రోగులు బీట్రూట్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. బీట్రూట్ రక్తాన్ని పెంచుతుందని, రక్తపోటు నియంత్రిస్తుందని వైద్యులు కూడా అంటున్నారు. కానీ బీట్రూట్ తినడం అందరికీ ప్రయోజనకరం కాదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కొన్ని వ్యాధులలో ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిరూపించవచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం కొన్ని వ్యాధులు లేదా శరీర పరిస్థితుల్లో బీట్రూట్ తీసుకోవడం సమస్యలను పెంచుతుంది. ఎవరికైనా మూత్రపిండాల రాళ్ళు ఉంటే వారు బీట్రూట్ ను తినకూడదు. దీనికి కారణం బీట్రూట్ లో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది ఆక్సలేట్ రకం మూత్రపిండాల రాళ్లను కలిగిస్తుంది. అందువల్ల మూత్రపిండాల రాళ్ళు ఉన్నవారు లేదా ఇప్పటికే ఉన్నవారు బీట్రూట్ తీసుకోవడం మానేయాలి లేదా దాని వినియోగాన్ని తగ్గించాలి. బీట్రూట్ లో తగినంత సహజ చక్కెర ఉంటుంది, కానీ దాని గ్లైసెమిక్ సూచిక చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటీస్ రోగులు బీట్రూట్ ను పెద్ద పరిమాణంలో తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. డయాబెటీస్ రోగులు దీనిని చాలా తక్కువ లేదా సమతుల్య పరిమాణంలో తీసుకోవాలి. ఎప్పటికప్పుడు షుగర్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. మీకు తక్కువ రక్తపోటు ఉంటే మీరు బీట్రూట్ ను ఎక్కువగా తినకూడదు. ఇందులో నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ గా మారి రక్త నాళాలను విస్తరించడం ద్వారా రక్తపోటును తగ్గిస్తాయి. అందువల్ల ఎవరికైనా ఇప్పటికే బీపీ సమస్యలు ఉంటే బీట్రూట్ తినడం వల్ల బలహీనత, తల తిరగడం లేదా మూర్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి. బీట్రూట్ లో అత్యధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇప్పటికే శరీరంలో ఐరన్ ఓవర్లోడ్ ఉన్నవారు, అంటే హిమోక్రోమటోసిస్ సమస్య ఉన్నవారు బీట్రూట్ ను వీలంత తక్కువగా తినాలని లేదా అసలు తినకూడదు. చాలా మందికి బీట్రూట్ వల్ల అలర్జీ, గ్యాస్, చర్మ ప్రతిచర్య, విరోచనాలు వంటి సమస్యలు ఉండవచ్చు. బీట్రూట్ తిన్న తర్వాత ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.